ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ పల్లీల పైన పొట్టు అనేది కొంచెం లైట్గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక నేను మీకు పల్లీలు వేగిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పల్లీల పైన తొక్క అనేది ఇలా కొంచెం రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పల్లీలను పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోనే పొట్టు తీసేసిన ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. వీటన్నింటిని కూడా కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నింటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం వేయించుకున్న పల్లీలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి ఉన్నాయి కదా, వీటన్నింటిని కూడా వేసుకొని 1 కప్పు వరకు చట్నీ పప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కాడలతో సహా వేసుకుంటేనే ఈ చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా చింతపండుని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. మీరు ఈ చట్నీని ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇలా కొంచెం పలచగా ప్రిపేర్ చేసుకోండి. అదే మీరు దోశకి ప్రిపేర్ చేస్తుంటే కొంచెం గట్టి చట్నీలాగా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మీకు దోశకి అలా ఉంటే చట్నీ బాగుంటుంది అనమాట. ఈరోజు నేను ఇడ్లీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని చూసారా ఇలా పలచగా చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. సో చట్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే తాలింపుని ప్రిపేర్ చేసేసుకొని ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ కదా, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా పుట్నాల పప్పును వేసుకోవడం వల్ల మనకి చట్నీ అనేది క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అనమాట. చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు ఇలానే చట్నీని ప్రిపేర్ చేస్తారు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడూ బ్రేక్ఫాస్ట్లోకి ఒకే రకం చట్నీ తిని బోర్ కొడితే ఖచ్చితంగా ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ చట్నీని వేడివేడిగా మెత్తటి ఇడ్లీతో కానీ దోశతో కానీ ఒక్కసారి తిని చూసారా, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఈరోజు వేడి స్పాంజ్ లాంటి ఇడ్లీతో ఈ చట్నీని ఎంజాయ్ చేశాను. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ చట్నీని ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.